హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది తాజ్‌మహల్‌లా కనిపిస్తున్నది కదా! కానీ ఇది తాజ్‌మహల్ కాదు. తాజ్‌మహల్ ఇమిటేషన్‌గా కట్టినది. ఈ మినీ తాజ్‌మహల్ ఎక్కడ ఉంది? ఎలాగ వెళ్ళాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బేగంపూర్, ఛత్రపతి సంభాజీ నగర్, మహారాష్ట్రలో ఈ మినీ తాజ్‌మహల్ ఉంది. మీరుండే ప్రాంతం నుంచి ఛత్రపతి సంభాజీ రైల్వే స్టేషన్, అదే ఔరంగాబాద్ స్టేషన్కి చేరుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇక్కడికి చేరుకోవచ్చు క్యాబ్ ద్వారా. ఇప్పుడు మీరు చూస్తున్నది దౌలతాబాద్ పోర్ట్. ఇది ఎల్లోరా కేవ్స్ నుంచి 15 మినిట్స్ దూరంలో ఉంది. మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక రోజు పడుతుంది మీదకి ఎక్కి చూడడానికి. ఎల్లోరా కేవ్స్, హనుమాన్ మందిర్ చూసిన తర్వాత మినీ తాజ్‌మహల్ చూడడానికి వెళ్తున్నాము. మినీ తాజ్‌మహల్ దగ్గరికి చేరుకున్నాము. మినీ తాజ్‌మహల్ పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని మినీ తాజ్‌మహల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత క్యూలో నుంచొని లోపలికి వెళ్తున్నాము. మేము బ్యాగులు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. బ్యాగుల్ని కార్లోనే పెట్టాము. మొబైల్, హ్యాండ్ పర్స్ మాత్రం తీసుకొని వెళ్ళాము. మన ఇండియన్ సిటిజన్స్కి 25 రూపీస్, అదే ఫారినర్స్కి అయితే 300 రూపాయల టికెట్ ఉంటుంది. పెద్ద బ్యాగులు అవి తీసుకొని వెళ్తే అవి చెక్ చేస్తున్నారు. పెద్ద బ్యాగులు తీసుకొని ఎవరూ లోపలికి రాలేదు. ఈ మినీ తాజ్‌మహల్ని దక్కన్ తాజ్ అని కూడా అంటారు. ఇది దక్కన్ ప్రాంతంలో ఉండడం వల్లనే. అది కాకుండా తాజ్‌మహల్కి డూప్లికేట్గా చెప్పవచ్చు. సేమ్ కొలతలు అన్నీ అలాగే ఉంటుంది. అందుకే మినీ తాజ్‌మహల్ అని అంటారు. లోపలికి వెళ్ళడానికి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది పోగొట్టుకున్నట్టయితే 100 రూపాయలు ఫైన్ కట్టవలసి ఉంటుంది. మినీ తాజ్‌మహల్ లోపలికి వచ్చాము. చూడండి, దూరం నుంచి మినీ తాజ్‌మహల్ వ్యూ. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మనం మినీ తాజ్‌మహల్ చూడడానికి వెళ్ళవచ్చు. ఆల్ డేస్ ఓపెన్ అయ్యే ఉంటుంది. ఈ మినీ తాజ్‌మహల్ చూడడానికి ప్రతిరోజు వేల మంది వస్తూ ఉంటారు. తాజ్‌మహల్ ఏ కొలతలతో ఉందో మినీ తాజ్‌మహల్ కూడా సేమ్ అవే కొలతలతో కట్టడం జరిగింది. తెల్లని మార్బుల్తో డోమ్ ఉంటుంది. లోపలికి చాలా దూరం నడిచి వెళ్ళాలి. మేము సాయంకాలం సమయంలో వెళ్ళాము. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు వేసవికాలంలో ఎండ టైంలో తిరగడానికి వెళితే అమరిల్లాను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ని కూడా మర్చిపోవద్దు. మినీ తాజ్‌మహల్కి దగ్గరగా వచ్చామండి. చూడండి, తెల్లటి మార్బుల్తో కట్టిన మినీ తాజ్‌మహల్ పొల్యూషన్ వల్లనో లేకపోతే మెయింటెనెన్స్ లోపమో తెలియదు, కొంచెం కలర్ మారినట్టుగా అనిపించింది. ఈ కనిపించే మెట్లు మార్గం నుంచి మినీ తాజ్‌మహల్ మీదకు వెళ్ళాలి. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది. మీదకు వెళ్ళిన తర్వాత సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఈ మినీ తాజ్‌మహల్కి 4 వైపుల నుంచి దారులు ఉన్నాయి. చూడండి, గేట్లు లాగా కూడా ఉన్నాయి. అక్కడ గార్డెన్ కూడా ఉంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చూడండి, చాలామంది వెళ్తున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఈ మినీ తాజ్‌మహల్కి 4 వైపులా మినార్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. లోపల కార్వింగ్, గార్డెన్ అంతా మొఘల్ స్టైల్లోనే ఉంటుంది. ఈ మినీ తాజ్‌మహల్నే బీబీ కా మకబరా అని కూడా అంటారు. మొఘలుల చక్రవర్తి అయిన ఔరంగజేబు తన భార్య జ్ఞాపకార్థంగా దీన్ని కట్టించాడని చెప్తారు, కానీ అతను కట్టించలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మెట్ల ద్వారా కిందకు వెళితే గార్డెన్లోకి వెళ్ళే దారి ఉంటుంది. ఇంకో చూపిస్తున్న గార్డెన్లోకి వెళ్ళవచ్చు. ఈ మినీ తాజ్‌మహల్ని మొఘలుల లాస్ట్ మేజర్ ఆర్కిటెక్చరల్ ఎఫెక్ట్గా చెప్పవచ్చు. దీనిని 17th సెంచరీలో నిర్మించారు. 1661 నుండి 1679 లోపల దీనిని నిర్మించారు. ఆగ్రాలో షాజహాన్ ముంతాజ్ మహల్ కోసం తాజ్‌మహల్ కట్టించాడు, మీకు తెలిసిందే కదా. అదేవిధంగా ఔరంగజేబు కూడా తన భార్య కోసం ఔరంగాబాద్లో మినీ తాజ్‌మహల్ కట్టించాడని చెప్తారు, కానీ అతను కట్టలేదు. అతని కొడుకైన ఆజం షా అతని తల్లి జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. బీబీ కా మకబరా, ద బరియల్ స్పేస్ ఆఫ్ ఔరంగజేబ్స్ వైఫ్ రబియా ఉద్ దౌరానీ. ఆవిడనే దిల్రాస్ బాను బేగం అని అంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని బేగంపూర్ అని అంటారని కొంతమంది చెప్తారు.
ఇక్కడ మస్జిద్ ఉంది, కానీ లోపలికి ఎంట్రీ లేదు. మనం బీబీ కా మక్బరా చూడడానికి వెళ్దాం పదండి లోపలికి. ఇలాగే దారి. సేమ్ తాజ్మహల్లో ఎలాగైతే లోపల ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. చూడండి మీదన టోమ్. చూడండి లోపల కార్వింగ్ అంతా మొఘల్ స్టైల్లోనే ఉంది. ఇది అచ్చం తాజ్మహల్ లాగే ఉండడం వలన మినీ తాజ్మహల్ అని, దక్కన్ ప్రాంతంలో ఉండడం వలన దక్కన్ కా తాజ్ అని అంటారు. ఇదే బీబీ కా మకబరా. ఔరంగజేబు భార్య అయిన రూబియా ఉద్ దౌరానీది. మకబరా అంటే సమాధి. ఔరంగజేబు భార్య సమాధి కాబట్టి దీన్ని బీబీ కా మకబరా అని కూడా అంటారు. ఎలాగైతే లోపలికి వెళ్ళామో అలాగే బయటికి రావడం జరిగింది. చూడండి బయట కూడా కొన్ని సమాధులు ఉన్నాయి. ఈ సమాధులన్నీ మొఘలుల సమాధులేను. మిగతా కుటుంబ సభ్యుల సమాధుల్ని ఇక్కడ కట్టారు. బయటికి వచ్చిన తర్వాత మార్కెట్ చాలా బాగుంటుంది. చూడండి టోపీలు, హ్యాండ్ బ్యాగ్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ ఔరంగాబాద్లో ద బెస్ట్ రోడ్. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.